రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ బరి తెగించింది. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, విస్మరించడం, దగా చేయడం. అంటే ఓన్లీ వీళ్ళని ఓటు ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారు అంతే. ఇన్ని సంవత్సరాలు మీ ఆటలు సాగినవేమో, ఇప్పుడు సాగవు. 3 లక్షల కోట్ల పైగా ఉన్నటువంటి బడ్జెట్లో 56% అని మీరే డిక్లేర్ చేసిర్రు. 60% పైన ఉన్నా కూడా మరి 56% మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 3.85, 3.85%. 56%లో ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,300 కోట్లు మాత్రమే. ఈ 2 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నటువంటి మీరు ఆ 3 లక్షల పైగా కోట్లు ఎవరివి? ఈ వర్గాల వాళ్ళు పన్ను కడితేనే వచ్చిన డబ్బులు. మా ముదిరాజు సోదరులను బీసీ ఏ గ్రూప్లో వేస్తున్నారు, ఏమైంది? 100 రోజులలో గొల్ల కుర్మలకు 2వ విడత స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, డబ్బులు బ్యాంకులో వేస్తామన్నారు, ఏమైంది? మున్నూరు కార్పొరేషన్ ఏమైంది? మత్స్య కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, చేప పిల్లలు మొత్తం గల్లంత అయిపోయినాయి, గొర్రెలు మొత్తం ఖతమైపోయినాయి. కనీసం చనిపోయిన గీతా కార్మికులకు ఇస్తాన్న 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వకుండా మీరు జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. చేనేత కార్మికులు రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఒక్క సబ్సిడీ లేదు, పట్టించుకుని నాతుడే లేడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కనీసం 50,000 కోట్లు మీరు బడ్జెట్లో కేటాయిస్తేనే కొంతనన్న నమ్మకం కలుగుతుంది. లేదంటే మిమ్మల్ని ఈ వర్గాల వాళ్ళు వెంటాడి మళ్ళీ పాతాళలోకం తొక్కుతారు, మళ్ళీ 10-20 సంవత్సరాలు కనపడకుండా చేస్తారు. సమాజంలో గుర్తుపెట్టుకోండి.